श्री लक्ष्मी नारायणाभ्यर्नमः वाणी हिरण्यगर्भाभ्यर्नमः श्रीपुरन्दराभ्यर्नमः सहस्रशीरुषा पुरुषः सहस्राक्ष सहस्रपात् सभूमिं विश्वदारुत्वा अत्यधिष्ठदशाङ्गुलं तस्य महिमा अदोध्यायागस्य पुरुषः आदोऽस्ये विश्वाभ्यजान्ये त्रिपादस्य अमृतं दिवे त्रिपादोर्धौदैर्पुरुषः पादोऽस्येह भवात्मनः ततो विश्वं व्यक्रामतो शासनानश्विने अभि तस्मात् विराट ఈ రాష్ట్రంలో నేను పురపాలక శాఖ మంత్రిగా ఉన్నాను. అప్పుడు నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ చేయాలని, దోమలు లేని నగరం చేయాలని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని యాక్చువల్గా 580 కోట్లతో శాంక్షన్ చేయించాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీళ్ళు ఉండాలని సంగం బ్యారేజ్ నుంచి యాక్చువల్గా రాబోయే 30 సంవత్సరాల్లో పాపులేషన్ ఎంత పెరగద్దో దాన్ని దృష్టిలో పెట్టుకొని అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ వచ్చే విధంగా అది ఒక 550 కోట్లతో యాక్చువల్గా 2 ప్రాజెక్టులు చేసాం. ఆ ప్రాజెక్ట్ అయితే ఆల్మోస్ట్ 95% అయిపోయింది, కేవలం 5% ఉంది. ఈ దోమలు లేని నగరం చేయడానికి ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చామో అది 84% అయింది. 2019కి 82% పూర్తయింటే వాళ్ళు కంటిన్యూ చేస్తే ఒక 2% జరిగింది. గత 5 సంవత్సరాల్లో కేవలం 2% మాత్రమే. అసలు ఆ వర్క్ చేస్తుంటే ఒక 3 నెలలు అయిపోయిండేది. తర్వాత హౌస్ హోల్డ్స్ ఎవరికి వాళ్ళ ఇంటి నుంచి, వాళ్ళ బాత్రూమ్ నుంచి, వాళ్ళ కిచెన్ నుంచి, వాళ్ళ యొక్క టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని కనెక్షన్ ఇచ్చుకుంటే ఆ వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోయి బయట ఎస్టీపీ ప్లాంట్ అంటే ట్రీట్మెంట్ చేసే ప్లాంట్కి వెళ్ళిపోయి ట్రీట్ చేసి ఆ ట్రీట్ చేసిన వాటర్ని యాక్చువల్గా బయట కెనాల్స్కి వదిలేయడం జరుగుతుంది. అప్పుడు ఏదైతే డ్రైన్స్ ఎండ్ కెనాల్స్ ఉంది అటుపక్క ఇటుపక్క వాటిల్లో ఒక చుక్క నీరు ఉండదు. ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బాత్రూమ్ నీళ్ళు, టాయిలెట్స్ నీళ్ళు, కిచెన్ నీళ్ళు. ఆ 3 భూమి లోపల పైపులు వెళ్ళిపోతే రోడ్డుకి ఇరువైపులా ఉన్న సైడ్ కెనాల్స్లో చుక్క నీరు ఉండదు. నీరు ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేయాలంటే మాకు డబ్బులు గత ప్రభుత్వం ఇవ్వలేదు సార్, ఎలా చేస్తామంటే నేను ముఖ్యమంత్రి గారు అడిగి కొంత ఏర్పాటు చేస్తాను, స్టార్ట్ చేయను అన్నాను. వాళ్ళు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఈరోజు యాక్చువల్గా స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు అడిగి డిఫరెంట్ దీంతో ఒక 15 కోట్లు యాక్చువల్గా ఫస్ట్ ఇస్తున్నాను, ఏర్పాటు చేశాను. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఒక 3 కోట్ల యాక్చువల్ రిలీజ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేస్తాను. సార్ మీరు ఇస్తారనే నమ్మకం ఉంది, మీ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది, మేము వర్క్ స్టార్ట్ చేస్తాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇవ్వండి అన్నారు. చేస్తాను, మీరు వర్క్ స్టార్ట్ చేయమన్నారు. వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ఆ ఎల్ఎన్టీ వాళ్ళు కావచ్చు, మెగా వాళ్ళు వాటర్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ని చేసేవాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. 2023-24 లాస్ట్ ఇయర్ మొదటి 6 నెలలకి అంటే మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 454 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ డబ్బులను డైవర్ట్ చేశారు. ఏం చేశారో తెలియదు, ఎక్కడ ఖర్చు పెట్టారో తెలీదు. అవి ఎవరి డబ్బులు? మున్సిపాలిటీస్కి ఇవ్వాలా. మున్సిపాలిటీకి ఇస్తే మున్సిపాలిటీ ఖర్చు పెట్టి రోడ్లు, డ్రైన్స్ అటు చేస్తాయి. అది కానీ ఇచ్చేసి ఉంటే లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఈ మార్చి దాకా ఇంకో 454 కోట్లు ఇచ్చేవాళ్ళు. అది కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే మొన్న మార్చి నుంచి ఇప్పుడు సెప్టెంబర్ దాకా ఇంకొక 454 కోట్లు ఇచ్చేవారు. ఈ విషయాన్ని నేను మంత్రి కాగానే స్టడీ చేసి ముఖ్యమంత్రి గారు వివరిస్తే వెంటనే స్పందించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పిలిచి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఫస్ట్ ఆ 454 రిలీజ్ చేయండి, మళ్ళీ ఢిల్లీకి పోయి ఆ 454 తీసుకురండి, అది కూడా ఇచ్చేయండి మున్సిపాలిటీస్కి. మళ్ళా పోయి మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 454 వస్తుంది, అది కూడా తీసుకొచ్చి మున్సిపాలిటీస్కి ఇవ్వండి. కనీసం ఆ మున్సిపాలిటీస్ ఆ డబ్బులతో కొన్ని చిన్న చిన్న వర్క్లన్నా చేసుకుంటారని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అడిగిన ప్రకారం 454 కోట్లని మా 120 మున్సిపాలిటీస్కి రిలీజ్ చేసినందుకు రాష్ట్ర ప్రజల్లో మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మరో 454 కోట్లు కూడా త్వరలో రాబోయే 1 or 2 monthsలో కేంద్రం తెప్పించి మళ్ళీ మున్సిపాలిటీస్కి ఇస్తానని ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ అందరికీ తెలియజేస్తున్నాను. అది వచ్చిన తర్వాత దాన్ని కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి మున్సిపాలిటీస్ ఇచ్చి మరొక 400. నేను అందరికీ చెప్తున్నాను, రాష్ట్ర ప్రజలందరికీ ఖజానా పూర్తిగా ఖాళీగా నెగిటివ్ ఉంది. అందరూ ఓపిక పట్టండి. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో అన్ని సర్దుబాటు ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఈ లోపల ప్రజలకి అతి ముఖ్యమైన అవసరమన్నీ చేస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. 2014-19 గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, మంత్రిగా నారాయణ గారు ఉన్నప్పుడు, ఈ నెల్లూరు నగరానికి నేను మేయర్గా ఉన్నప్పుడు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజు అలాగనే వాటర్ స్కీమ్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 5 సంవత్సరాలు అయిపోయింది. 75-80% పనులు పూర్తి చేసున్నాం. అప్పుడులోనే 2-3 సంవత్సరాల్లోనే శరవేగంగా అన్ని పనులు చేయించిన తర్వాత ఒకే ఒక కుట్రపూర్వకంగా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, మంచినీటి వసతి వచ్చేస్తే ప్రజలకి ఈ ప్రభుత్వం పైన ఆ రోజు ఉన్న మంత్రి గారి పైన మంచి పేరు వస్తుందని చెప్పి దీన్ని ఆపేశారు. 2019 పూర్తయ్యేపటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే నాటికి 82% పనులు పూర్తయ్యాయి. ఈ రోజుకి ఆ 5 సంవత్సరాల ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఒక్కసారి అధికారుల చేత ఎంత పని పూర్తయిందా అంటే 84%. అంటే 5 సంవత్సరాల కాలం పాటు కేవలం 2% మాత్రమే పనులు చేశారు. నేను మొన్నటి ప్రభుత్వంలో నేను కూడా ఒక కీలకమైన స్థానంలో ఉన్నాను, మీ అందరికీ తెలుసు. అక్కడ ఏం జరిగింది ఏందని లోతుకు పోయకంటే ఒకే ఒక విషయం, 82% పనులు పూర్తయిన భూగర్భ డ్రైనేజీ పనులు 2019 ప్రభుత్వం ఏర్పడడానికి తిరిగి మళ్ళీ 2024 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు కేవలం 2% మాత్రమే నెల్లూరు నగర ప్రజలకి అత్యంత అవసరమైనటువంటి భూగర్భ డ్రైనేజీ పనులు 2% మాత్రమే పూర్తయినాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ గమనించిన నారాయణ సార్ గారు ఎన్నికలకు ముందు ప్రత్యేకించి ప్రతి ఇంటికి నేను అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నేను యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ పనులు మొదలు పెడతా అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, డబ్బులు లేకపోయినా ఆ యొక్క సంస్థతో పిలిచి 1-4 సార్లు మాట్లాడి ఈ పనులు చేసేటటువంటి దేశంలోనే పేరెన్నిక కలిగినటువంటి L&T సంస్థతో 1-4 సార్లు మాట్లాడి వాళ్ళని ఒప్పించి మెప్పించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చర్చించి కొంతమేరకు నిధులు వారికి విడుదల చేయించి ఈరోజు మళ్ళీ ఈ పనులు పునఃప్రారంభించడం జరిగింది.